కాబట్టి మిమ్మల్ని ఈ లెవెల్ తీసుకొచ్చింది. And just you have 3 to 5 minutes only. Stage is yours. Please. Front. Yeah. Chin. Yeah. Good evening. Good evening. Yeah. Thank you very much. First of all, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడికి చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. సో నా మీద చూపించిన ప్రేమ అభిమానము, సో ఇదంతా కూడా ఈ మెంటర్షిప్ ద్వారా వచ్చింది. ఓకే, ఐఎమ్ నాట్ అలోన్. సో ఈ టుగెదర్ మా ఇద్దరిని కలిపి ఆ మెంటర్షిప్ జీవించింది ఈరోజు తీసుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్, సో ఫస్ట్ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఫైర్డ్ అప్? యా, వావ్, వండర్ఫుల్ అండి. సో ఈ రోజు ఎవరైతే ఎప్పుడైనా ఫైనల్ మెసేజ్ తినడానికి ఉంటారో వితిన్ 1 year వాళ్ళకి ఉంటారు అన్నమాట. సో ఎందుకంటే అంటే మేము చాలాసార్లు నేను 15% సెలబ్రేషన్ కూడా ఇదే స్టేజ్ మీద చేసుకున్నాను. ఓకే, ఒక 2 years బ్యాక్ 15% సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ జరిగాయి. సో థ్యాంక్ గాడ్ మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ అన్ని కలిసి వచ్చి మా ప్లాటినం సెలబ్రేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ థ్యాంక్స్ అండి. సో నాకు నా లైఫ్లోకి ఈ ఆపర్చునిటీని అంటే నన్ను ఈ భూప్రపంచం పంపించినందుకు అండ్ ఫస్ట్ నా పేరెంట్స్కి థ్యాంక్ యూ. సో మా అమ్మ నాన్నలకి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసిన మా బంధుమిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళకి కనుక మా తల్లిదండ్రులు ఇంకా భూప్రపంచం తీసుకురాకపోతే అంటే మనకంటూ ఈ లైఫ్ అనేది ఉండేది కాదు. కాబట్టి ఎప్పటికీ మన పేరెంట్స్ మనకు దూరంలో ఉన్నా అంటే మనకు ఒక మనీ అనే ఒక ఫ్రీడమ్ లేకపోవడం వల్ల పేరెంట్స్ మనం ఒకరు ఉంటున్నాము. బట్ అటువంటి బ్యారియర్స్ మొత్తం కూడా తీసేయగలది ఈ బిజినెస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మా షాయిన్ అంటే నా లైఫ్లో నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే నా భార్య షాయిన్ థ్యాంక్స్ అనమాట. చూసారు కదా నా బ్యూటిఫుల్ వైఫ్. ఓకే, తన వైఫ్ నాకు బ్యూటిఫుల్ కాదు, చుట్టూ వైఫ్ ఎలా అనమాట నాకు. సో కాబట్టి లేడీస్ ఫస్ట్ కదా, సో వాళ్ళ మాటలు విందాం ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ షాయినా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే తనకి కనుక అంటే నేను కొన్నిసార్లు నా మైండ్లో కన్సిస్టెన్సీ లోపించినప్పుడు ప్రతిసారి నాకు వెనక ఉండి సపోర్ట్ చేసింది ఎవరు అంటే షాయినానే. ఓకే, సో తన యొక్క స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట. సో తన మాటలో విందాం, దెన్ ఐ కమ్ బ్యాక్ టు అగైన్. థ్యాంక్ యూ షాయినా. వెల్కమ్. మా పెళ్ళి ఇంత ఘనంగా ఇంట్లో లేదో నాకు తెలియదు. ఈరోజు మాత్రం ఆ ఫ్యూ సెకండ్స్ సో హ్యాపీ డే. ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మేము ప్రతి క్షణం నిలబడి ఉంటాము. మీ అందరూ కూడా ప్రతి క్షణం అంటే కసిగా ఎలా పని చేయాలో మీ అప్లైన్ ద్వారా నేర్చుకోండి. 3 to 4 hours రెగ్యులర్గా మన టైం పెట్టగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుందండి. ఈరోజు ఇక్కడ ఈ చైల్డ్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్. మేము ఒక 2 years బ్యాక్ ఇక్కడ మౌండన్ ప్లాటినం గోల్డ్ అలా సిల్వర్ అని ఉంటుంది. మేము అలా వెనక కూర్చున్నాము. నేను ఆ రోజు అనుకున్నాను అంటే మేము ముందు చైర్లో వచ్చి కూర్చోవాలి అని. ఈరోజు మాకు ఇది అనేది మాకు ఫుల్ఫిల్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హస్బెండ్ గురించి చెప్పాలి అంటే తను చాలా గొప్ప వ్యక్తి అని నేను అనుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే తనకి ఎంతో హెల్త్ ఇష్యూలు వచ్చినప్పటికీ తను అసలు ఎప్పుడూ బ్యాక్అవుట్ అవ్వలేదు. ప్రతిరోజు ఇంకెంత కష్టం ఉన్నా నేను ఎంత ఎఫెక్ట్ పెట్టగలను అని ప్రతి క్షణం తను ఎఫెక్ట్ పెట్టాను బిజినెస్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తను నా హస్బెండ్గా దొరకడం లక్కీ. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఈ రోజుకి ఇంతవరకు ఎవరు ఇలాంటి లైఫ్ కోరుకోవాలి కాదు. నేను దేవుడు ప్లస్ అనుకుంటాను, చాలా ప్లస్ అనుకుంటాను. నా హస్బెండ్గా దొరకడం నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. అలాగే మా అప్లై శ్రీరామ్ గారు, పూజ గారు, అండ్ సో మై సెకండ్ మదర్ అండ్ ఫాదర్. అన్నయ్య శ్రీరామన్నయ్య గురించి చెప్పాలి అంటే శ్రీరామన్నయ్య ఒకరోజు హెల్త్ ఇష్యూ వచ్చి మేము నల్గొండలో ఉన్నాము. అప్పుడు మనకు హెల్త్ ఇష్యూ వచ్చి అన్నయ్య అని ఫోన్ చేశాము. అది సినిమా స్టోరీ లాగానే మాది అలా జరిగింది. అన్నయ్య అని ఫోన్ చేసినప్పుడు తను ఎక్కడ ఉన్నారు ఖమ్మంకి హైదరాబాద్కి మధ్యలో వరంగల్లో ఉన్నారు.
దగ్గరుండి అన్నీ నడిపించాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ 1 వీక్ ఎవరూ రాలేదు. మేము తగ్గిపోతులే అనుకొని మేము చాలా లైక్ తీసుకున్నాము. అప్పుడు తను గాడ్గిఫ్ట్ లాగా మాకు ఈరోజు ప్రతి క్షణం ఆయన హెల్త్ ఇష్యూని ఈరోజు డైట్ వచ్చినప్పటికీ ఈరోజు ఇంత బాగా నిలబడి ఉన్నామంటే శ్రీరామ్ సార్ వాళ్ళు చేయవాలని. ఆ రోజు వాళ్ళు ఫ్రూట్స్ ట్రిప్ వెళ్ళొచ్చి ఆయన డైట్ చేసిన విధానం, ఆయన నేర్చుకున్న విధానం శ్రీరామ్ గారు. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన. సో తను యాక్చువల్గా నేను బయటికి కనిపించిన సో నా దగ్గర నా వెనకాల ఎక్కువ కోర్స్ తీసుకుంది, అంటే ప్రాబ్లం కోర్స్ తీసుకుంది ఎవరంటే షాయననే అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో అంటే ఇప్పుడు ఇక్కడ బిఫోర్ మా స్టోరీ ఎందుకు చెప్తున్నాము మీకంటే, సో మాలాంటి ఒక కపుల్ ఈరోజు ప్లాటినం అయ్యారంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కాగలరు. ఎందుకంటే బిజినెస్లో వచ్చిన అప్ అండ్ డౌన్స్ కావు. ఓకే, బిజినెస్లో కొద్దిమంది చెప్తారు, వాళ్ళు నో అంటారు, ఎస్ అంటారు, లేదా కొద్దిమంది మీటింగ్ వస్తూ అంటారు, రానంటారు. ఇవి కాదు మాకు వచ్చింది. మేము ఫస్ట్ బ్యారియర్ ఉంటుంది కదా, మన ఫ్యామిలీ బ్యారియర్లోనే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేసాము. ఎందుకంటే మమ్మల్ని ఎలా చూసేవాళ్ళంటే జస్ట్ అందరూ అలాగే చూస్తారు పేరెంట్స్, కానీ మా విషయంలో ఎలా ఉండేదంటే మేము 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 5 గంటలకు ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి అంతే. సో అది దాటి ఏదైనా మేము చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు మా మీద ఏళ్ళకి చూపించేవాళ్ళు. అయితే ఇక్కడ మైనస్ ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీలో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వ్యక్తి నేను అనమాట. సో నేను ఎంకామ్ వరకు చదివాను, పిహెచ్డి అంటే పీజీ చేశాను, ఇంకా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేశాను. కాబట్టి నన్ను ఏది డైరెక్ట్ మా వాళ్ళు అనలేదు. కానీ మా సాయనాన్ని వెనకాల ఎన్నో మాట్లాడేటోళ్ళు, ఆటపోట్లు పొడిచేవాళ్ళు. మీ ఆయనకు చెప్పొచ్చు కదా నువ్వు ఆయన, లేదంటే మీ ఆయన అలా తిరుగుతున్నాడు ఏంటి, ఓకే ఆ బిజినెస్లో పని చేయవు, ఇవన్నీ మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ చేయలేదు, ఓకే నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అని తను ఇంటికి పోయిన తను ఎప్పుడైనా నేను పిల్లలు తీసుకుని నా ఫంక్షన్కి వెళ్ళాలంటే భయపడేదనమాట. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఒక కాకుల్లాగా పొడిచేవాళ్ళు అనమాట. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ తను ఫేస్ చేసింది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియదు తనకి. సో నేనే ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని తను హైదరాబాద్ తీసుకొచ్చాను అనమాట. తను 10th క్లాస్ వరకే. సో మా మేనకోడలు అన్నాడు, సొంతం మా మేనమా కూతురు. సో నేను ఎప్పుడైతే హైదరాబాద్ తీసుకొచ్చి కొత్త ప్రపంచం చూపించాలి తనకనే అనుకునేవాడిని. అనుకున్న టైంలో ఈ జాబులు, శాలరీలు ఇవేవి సరిపోయేవి కావు. ఓకే, అప్పుడు నేను అనుకున్నాను ఇది కాదు లైఫ్, తనకి ఇవ్వాలంటే చాలా పెద్దగా ఇవ్వాలి. నేను పెద్దగా ఇవ్వాలంటే ఏదో ఒక ఆపర్చునిటీ నా లైఫ్ కోసం. నేను తను మ్యారేజ్ అయిన కొత్తలో ఇంట్లో ఉంచి నేను సీఏ కోచింగ్కి వెళ్ళేవాడిని. సో అలాగా చేసిన టైంలో నాకు ఒకసారి శ్రీరామ్ గారు పరిచయం అయిన ఇదే మీటింగ్ హాల్లో కూర్చుంటే పైన సీఏ చేసిన వాళ్ళకి రికగ్నైజ్ అవుతారు అనమాట. సో వాళ్ళు ప్లాటినంగా ఎరిగారు. నేను సీఏ చేసి మళ్ళీ నేను ప్లాటినం అవ్వాలన్నా ఇదంతా పోస్ట్ పోన్ పని తెలిసి మధ్యలో డ్రాప్ అయిపోయి సో అప్పుడు శ్రీరామ్ గారు నాకు పరిచయం అయ్యారు. సో ఇంకోటి ఏంటంటే మేము ఈ జర్నీలో ఉన్నప్పుడు ఏమైందంటే అనుకోకుండా అంటే నాకున్న అదివరకు ఉన్న అంటే నాకు కొంచెం మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికైనా మన పిల్లలకి ఎవరైనా ఇట్లా వేరేస్తున్నారు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నాకు జరిగింది అది. ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉండేటంటే పేరెంట్స్ ఫుడ్ పెట్టింది అనుకోండి, దాన్ని నేను అందులో ఉన్న కూరలు, ఆకుకూరలు, మొక్కలు అన్నీ వేరే పక్కన పెట్టి తినేవాడిని. అది కాస్త నాకు ఎప్పుడు ఎఫెక్ట్ అయిందంటే 30sలో ఎఫెక్ట్ అయిందండి బాగా. సో మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకరోజు నేను ఈ బిజినెస్లో కొంచెం 6 months అంతే అవుతున్న ప్రాసెస్లో ఒకసారి సడన్గా రోడ్డు మీద పడిపోయాను. ఇప్పుడు ఆయన చెప్పింది అదే సిచ్యువేషన్. సో సడన్గా రోడ్డు మీద పడిపోయాను. నా పక్కన ఒక హాస్పిటల్లో తీసుకెళ్ళింది ఆయన నన్ను. అక్కడ చూస్తే ప్లేట్లెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 పడిపోయినాయి. బ్లడ్ పర్సంటేజ్ వచ్చేసి 5 ఉంది. అక్కడ ఉన్న మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ భయపడిపోయాడు, ఇతనికి ఏమైనా అవుతుంది, ఒక 1/2 hourలో మీరు అర్జెంటు మీ హాస్పిటల్కి తీసుకెళ్లారంటే ఎవ్వరు లేరు పాపం. తనకి ఇప్పుడు మా పేరెంట్స్ చెప్పినామా ఆల్రెడీ ఇప్పుడు నెగిటివ్లో ఉన్నారు మా మీద, ఇంకా మీరు చెప్పినా చేయరు, పైగా ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారని చెప్పి అంటారు. అప్పుడు తను ఏం చేసింది, శ్రీరామ్ సార్కి ఫోన్ చేసింది అనమాట. శ్రీరామ్ సార్కి అప్పుడే వైజాగ్ వెళ్తున్నారు. శ్రీరామ్ సార్ వైజాగ్ వెళ్తుంటే ఖమ్మం దాకా వెళ్ళానమ్మా అంటే అప్పుడు సడన్గా అక్కడ ఆగి దిగి ఓకే అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్ పట్టుకొని కార్ పట్టుకొని డైరెక్ట్గా నేను హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ అక్కడికి వెళ్ళేసరికి నేను ఆల్మోస్ట్ కోమా అనమాట. సో ఆ సిచ్యువేషన్లో నేను 15 days ఉన్నాను యశోద హాస్పిటల్లో. సో ఆల్మోస్ట్ నాకు 20 lakhs ఖర్చు అయింది. బట్ డాక్టర్స్ బయటికి వేయటోళ్ళు ఏమన్నా తెలుసా, నువ్వు సరిగ్గా తినలేదు బాబు ఎప్పటి నుంచో, దానివల్ల నీకు మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హిమోగ్లోబిన్ పడిపోయింది, దానివల్ల ఆటోమేటిక్ డిజార్డర్ అటాక్ అని చెప్పారు. సో అటువంటి కండిషన్లో ఎవరైనా బిజినెస్ చేస్తారా? సో ఆ టైంలో నేను డ్రాప్ అవుదాం అనుకున్నాను. బట్ షాయిన్ ఏమన్నా తెలుసా,
మనం కనుక ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలామంది చాలా మాట్లాడినారు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇది మాత్రమే ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ తప్ప నువ్వు ఎక్కడ కూడా మనం ప్రూవ్ చేసుకోలేదు. ఓకే, మనకు వచ్చే 50,000 30,000 లక్ష రూపాయల సాలరీ రావచ్చు, మనం టైం ఫ్రీడమ్ తీసుకోలేము, నీకు హెల్త్కి తగ్గట్టు నువ్వు డిజైన్ చేసుకోలేము అని చెప్పి మళ్ళీ తనే నాకు రిమోటివేట్ చేసేది. మళ్ళీ తను బ్యాక్ బోన్లో ఉండి నన్ను ఎలా అంటే ఒక చిన్న పిల్లాడిలాగా, మాకు తనకు ఆల్రెడీ 2 పిల్లలు, 3వ పిల్లాడిలాగా చూసుకుంది అనమాట. ఎక్కడికి పోయినా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా. సో కాబట్టి తనకు ఈ బిజినెస్ని తన కోసమే నేను ఈరోజు బిల్డ్ చేస్తున్నాను ప్లాట్ఫామ్. సో ఇక్కడ నుంచి ఈ ఇయర్ కూడా యాక్చువల్గా నేను ఇప్పటివరకు చేసిన బిజినెస్ అంతా ఎప్పుడో చేసిన బిజినెస్ నేను ప్లాట్ఫామ్ అయ్యాను తప్ప లాస్ట్ 2 ఇయర్స్గా నేను పెద్దగా చేసింది ఏం లేదు. ఇప్పుడున్న టీం కానీ ఇదంతా కానీ అది అసెట్స్ అంటే ఇది సక్సెస్ అంటే ఇది అనమాట. అంటే ఎప్పుడో నేను చేసిన బిజినెస్ అదే ఆటోమేటిక్గా సిస్టంలో ఉండి పెరిగి పైకి వచ్చి ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్షిప్ ఇచ్చింది ఇప్పటి నుండి. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట. సో నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను అనమాట. ఈ ఇయర్ ప్లాటినం 7 డెబ్రాల్ అయ్యి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అని ప్రామిస్ చేశాను అందరి లెవెల్కి, అందరి అప్లైన్స్కి. సో ఇక్కడ అది చాలా బాగా నాకు అంటే ఇక్కడ తను బ్యాక్ బోన్ అంటే. అందుకనే నేను ఎవరైనా ఇక్కడ చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, మీ వైఫ్ మీతో ఉంటే మీరు ఎక్కడికైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఫస్ట్ 6 months ఆయన కూడా అర్థం కాలేదు. ఓకే, తనకు కూడా అర్థం కాలేదు. తనకు అర్థం కాకుంటే కొన్ని సీడియోస్ వీళ్ళు తనకు వినిపించేవాళ్ళు. ఓకే, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్ గురించి చెప్పేవాళ్ళం. ఎందుకంటే లేడీస్ ఎప్పుడైనా సెక్యూరిటీ కోరుకుంటారు. ఓకే, వాళ్ళకి నచ్చిన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రీడమ్ని ఉన్నదా లేదా చూసుకుంటారు. ఆ విషయాల్లో చాలా బాగా కనెక్టివిటీ అయింది మా శ్రీరామ్ గారు అనమాట. సో మాకు ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో ఒక పిల్లగాడిలాగా పెరిగారు శ్రీరామ్ సార్. సో ఒక పిల్లగాడు ఎలాగైతే చూసుకునే వాళ్ళమో శ్రీరామ్ సార్ కూడా స్టార్టింగే ఫస్ట్ వచ్చినప్పుడు శ్రీరామ్ గారు మాకు ఫస్ట్ విజిట్లో ఏంటంటే, మేము ఒక ఇంట్లో ఉంటున్నాం. ఫస్ట్ రోజు వచ్చి హోటల్లో ఉన్నారు. మా అప్లైన్ మధ్యలో ఉండేది రవిచంద్రన్ ఒకసారి వచ్చాడు ఆయన. రెండోసారికి ఆయన కొంచెం ఏజ్డ్ పర్సన్ రాలేకపోయినాను. రెండోసారి శ్రీరామ్ సార్ వస్తే ఎక్కడ ఉంటున్నారు సార్ అని అడిగాను. అడిగితే నేను ఇట్లా హోటల్లో దిగిన పాషా అని అన్నాడు. నా కోసం మీరు బిజినెస్ వచ్చి మీరు హోటల్ ఎందుకు ఉండాలి సార్? సరే మా ఇల్లు చిన్నగా ఉంది, నెక్స్ట్ టైం మీరు రండి అని చెప్పి ఇమ్మీడియట్గా వితిన్ 3rd time శ్రీరామ్ సార్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాను నేను హౌస్. ఓకే, తీసుకొని సపరేట్గా ఒక రూమ్ ఉంచేవాడిని సార్ కోసం. సార్కి ఒక రూమ్ ఉంచే, రిమైనింగ్ బెడ్రూమ్ హాల్స్ మేము ఆడుకునేవాళ్ళం. అంత డెప్త్ డీప్ రిలేషన్ ఎప్పుడైతే వెళ్ళామో అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిలో మంచి టాలెంట్స్ ఉంటాయి, అదేవిధంగా మంచి నెగిటివిటీ కూడా బాగా ఉంటుంది. అది ఏంటంటే పేరెంటల్. ఇప్పుడు మా అమ్మ కూడా నేను ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే నేనే ఖర్చు పెట్టుకొని మీ అందరికీ 500 ఇచ్చి కూర్చోబెట్టి మీరు ప్రోగ్రామ్ చేస్తున్నా అనుకుంటుంది మా మమ్మీ. అంత నెగిటివ్ అనమాట. ఓకే, సో అటువంటి మైండ్ సెట్ మరి అట్లీస్ట్ తల్లిదండ్రుల నుంచి ఏది రాకుండా మన గుణాలు అయితే వస్తాయి కదా, అటువంటి గుణాలు నాకు కూడా వచ్చేది అనమాట మొత్తం. సో కానీ అటువంటి క్యారెక్టర్ని ఒక కొత్త క్యారెక్టర్గా సృష్టించిన వ్యక్తి అంటే నాలో 10 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటే ఆ పాజిటివ్ని పట్టుకొని ఇది ఎవరికి లేదు, ఈ పాజిటివిటీ నీకు మాత్రమే ఉంది అని చెప్పిన వ్యక్తి శ్రీరామ్ గారు. సో ఎప్పుడైతే నాకు ఆ బిలీఫ్నెస్ నన్ను ఆలోచించారో ఆ బిలీఫ్ లెవెల్ పెరిగిన తర్వాత నేను అదే పెరిగిపోయింది నాకు. ఇప్పుడు నాకు నెగిటివిటీ ఎక్కడ ఏదైతే 100% నెగిటివిటీ మొత్తం పోయి టోటల్ పాజిటివిటీ నింపుకున్నాను అనమాట. ఆ ప్రాసెస్లో కూడా ఎప్పుడైనా నేను ఏదైనా ఓవర్ మాట్లాడినా సాయం ఉంది. సో ఇది కాదు ఇలా కాదు, ఎందుకంటే తను కూడా వాళ్ళ డాడీ మొత్తం ఏంటంటే పంచాయతీ చేసే ఫ్యామిలీ అనమాట. అంటే పెద్దరికం గురించి తెలిసిన లేడీ ఫస్ట్ నుంచి ఏదైనా వీళ్ళ ఇంటి ముందు ఇప్పుడు పోయినా కానీ వీళ్ళ ఇంటి ముందు బయట 10 మంది కూర్చొని ఉంటారు పంచాయతీ కోసం, వీళ్ళ డాడీ కోసం. సో అటువంటి కొన్ని లక్షణాలు ఏవాడికి కూడా వచ్చినాయి. సో ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, నేను ఎంత పీజీ చేసినా కానీ తను మాట్లాడిన విధంగా, తను జడ్జిమెంట్ తీసుకున్న విధంగా నేను తీసుకోలేను. ఆ గ్రేట్నెస్ ప్రతి ఉమెన్లో ఉంటుందండి. కానీ ఏ భర్త అయితే లేడీస్లో ఉన్న ఆ గుణాన్ని గుర్తించి వెనకాల నేను ఉన్నానని సపోర్ట్ చేస్తారో వాళ్ళ జీవితంలో ఫస్ట్ ఉంటారు. మీరు ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఉమెన్ వెనకాల భర్తలు ఉంటారో ఉండదో తెలియదు, కానీ సక్సెస్ అయిన ప్రతి మెన్ వెనకాల ఉమెనే ఉంటుంది 100%. ఓకే, సో కాబట్టి మనం వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనసు ఏమవుతుందో తెలుసుకోవాలి ఇవి. కానీ ఈరోజు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? రీసెంట్గా వీళ్ళ బ్రదర్ మ్యారేజ్ జరిగింది, మాకు ట్రిప్ కన్ఫర్మ్ అయింది. సో అందరు ఫ్యామిలీ ఒక డేట్ ఫిక్స్ చేశారు, మాకు ట్రిప్ ఉందని చెప్పండి. మా డేట్లు కనుక్కొని మేము ఎప్పుడు ఫ్రీ ఉంటామో కనుక్కొని మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. సో అది ఈరోజు సిచ్యువేషన్ అనమాట. షాయన అసలు వాళ్ళ డాడీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా అంటే మా పని ఆల్రెడీ అయిపోయింది అనుకున్నారు అందరూ. ఇక వీళ్ళు ఏం లేదు, ఒకనొక మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చిన సలహాలు అనమాట. ఇక మీరు హైదరాబాద్లో ఉండి ఏం చేస్తారు,
ఇక్కడికి వచ్చేయండి, మీ మామగారు ఏదో ఒక పక్కన ఉంచుతారు, ఒక హౌస్ చేస్తారు, అక్కడ ఉండండి అన్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు వాళ్ళు నాతో మాట్లాడడానికి భయపడి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో అని కనుక్కొని మరి ఈరోజు ఫిక్స్ చేస్తున్నారు. అంటే అందులో ఇంకొక విషయం ఏమన్నది, జస్ట్ ప్లాటినం అంటే మన బిజినెస్లో బిగినింగ్. ఓకే, ఇప్పుడే ఇలా ఉంటే నేను ఒక ఫౌండర్ ప్లాటినం అయ్యి, లేదా ఒక ఎమరాల్డ్ అయ్యి, ఒక డైమండ్ అయితే, లేదా ఒక క్రౌన్ అంబాసిడర్ లెవెల్కి వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుంది. సమ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలామందికి చాలా డబ్బు ఉండొచ్చు, ఓకే, చాలా రిలేషన్షిప్, చాలామంది మన చుట్టాలు ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవ్వరూ మనతో ఉండరు. సో మనతో వచ్చేది ఎవరో తెలుసా, మనం నమ్మిన వాళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకరు కామన్ డ్రీమ్తో వచ్చిన వాళ్ళు, ఒకటే కామన్ మైండ్ సెట్ ఏంటి అంటే నలుగురికి హెల్ప్ చేద్దాము, అందులో మనము ఉందామన్న మైండ్ సెట్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఓకే, సో అద్భుతం అనమాట, అద్భుతమైన ఆ లెవెల్ ఇప్పుడు తీసుకొచ్చేది ఎవరంటే మాకు ఆయన. థ్యాంక్ యూ షాయన, అందరి ముందు ఐ లవ్ యూ. మాకు ఇద్దరు బ్యూటిఫుల్ కిడ్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా మాకు టార్గెట్ సెట్ చేస్తారు. కిందాక అన్నారు కదా మల్లారెడ్డి గారు, మా పెద్దబాబు సేమ్ ఇప్పుడు మల్లారెడ్డి సార్కి ఎలా అయితే వాళ్ళ వైఫ్, మా పెద్దబాబు మాకు గోల్ సెట్ చేస్తాడు. ఆయన ఏమన్నారు, మేము హాస్టల్కి ఎందుకు పోయినాం అనుకుంటున్నారు, మా పెద్దబాబు అంటాడు అనమాట, మీరు కార్ వేసుకొని ఓకే మమ్మల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి అంత డబ్బు సంపాదించడం కోసం మేము హాస్టల్కి వెళ్ళాము, అంతేగాని మీరేదో టైం పాస్ చేయడానికి మేము హాస్టల్కి వెళ్ళలేదంటారు మా పెద్దబాబు. ఓకే, సో అది పోయినప్పుడల్లా అడుగుతాడు, డాడీ నువ్వు ఇచ్చిన టైం ఇంకొక 6 నెలలు ఉంది కారు కొనడానికి, ఓకే ఎప్పుడు తీసుకొని వస్తారు కారు అని అడుగుతాడు అనమాట మా పెద్దబాబు. ఓకే, అంత వాళ్ళకు కూడా ఈ సిస్టమ్ అనేది అంత ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మళ్ళీ మా చిన్న బాబు రిలేషన్షిప్లో నెంబర్ 1, పెద్దవాడు మనీ అయితే, రెండోవాడు ఏంటంటే రిలేషన్షిప్. మమ్మల్ని ఎవ్వరు వదిలిపెట్టినా ఇప్పుడు మా చిన్నవాడు ఏంటంటే శ్రీరామ్ సారికి ఆడపిల్ల పుట్టలేదని బాధపడతాడు ఆడపిల్ల. ఓకే, సో అంత డీప్ రిలేషన్, మామ అని ఎంత బాగా అంటే మేము ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకో ముగ్గురము, ఫస్ట్ ఊరికి వచ్చాడంటే ఫస్ట్ శ్రీరామ్ సార్ దగ్గరికి వెళ్తాడు, మా దగ్గర రాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళని, ఇప్పుడు లక్ష్మణ్ సార్ అయితే చిన్నప్పుడు సంవత్సరం పాటు లక్ష్మణ్ సార్ ఎత్తుకునేది మీటింగ్లోకి వెళ్తే. సో అంతమంది మేము చాలామంది పిల్లలు రీజన్ చెప్తారండి మీటింగ్లోకి రావడానికి, మా పిల్లలు ఇలాగా, మా వైఫ్ ఇలాగా అంటారు. కానీ మేమైతే మాకు 6 నెలల్లో, మా బాబు 6 నెలలు ఉన్నప్పుడు మేము వరంగల్లో బెంగళూరులో బీబీఎస్కి వెళ్ళాం. బెంగళూరులో బీబీఎస్, నాట్ ఇన్ హైదరాబాద్. ఓకే, నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉండేవాడిని అంటే నల్గొండలో ఉండేవాడిని. ఎవ్రీ సాటర్డే ఈ టీమ్ ఎవల్యూషన్, ఇది సాటర్డే ఈ ఫంక్షన్ హాల్లో టీమ్ ఎవల్యూషన్ జరిగేది. ఎవ్రీ సాటర్డే హైదరాబాద్ వచ్చి నైట్ టీమ్ ఎవల్యూషన్ చేసుకొని శ్రీరామ్ సార్ ఇంట్లో పడుకొని హైదరాబాద్లో అపాయింట్మెంట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్కి నేను మళ్ళీ నల్గొండ వెళ్ళేవాళ్ళు. కనీసం ఇప్పుడు జూమ్ మీటింగ్లో వీడియోలు ఆన్ చేసి నాకు విచిత్రం అనిపిస్తుంది అనమాట. ఒరే నాయన ఎటువంటి ఆపర్చునిటీ ఎలా అయిపోయింది ఇప్పుడు. ఓకే, అట్లా మీటింగ్ చేసిన వాళ్ళము జస్ట్ ఒక వీడియో ఆన్ చేసుకుని కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే లక్షల రూపాయల ఇన్కమ్ని వీళ్ళు ఎలా టేస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే రెడీమేడ్ లైఫ్ అయిపోయింది, చాలా సింపుల్గా గడిపేద్దాం మన ఆల్రెడీ అయిపోయింది. అది కాకుండా ఇందులో అద్భుతమైన లైఫ్ ఉందండి. సో కమింగ్ నెక్స్ట్ మేము ఇంకొక విషయం ఏంటంటే, సో ఆంబే కార్పొరేషన్ అద్భుతమైన కార్పొరేషన్ అండి. నేను ఆల్మోస్ట్ చాలా ఇంటర్నేషనల్ కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు స్టేట్ మేనేజర్ వర్క్ చేశాను అన్నమాట కంపెనీలో. సో అలా ఎలా ఉంటుంది, మనకు అప్రైజర్స్ మనం అవసరాలతో కష్టపడి వర్క్ చేస్తాం. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, టాప్ 100 కంపెనీలో జాబ్ అంటే మంచిది అనుకుంటున్నాం, కానీ ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలు, ఫార్చ్యూన్ కంపెనీల్లో వన్ ఆఫ్ ది కంపెనీలో మనం పార్ట్నర్స్. ఓకే, ఆ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, ఆ పార్ట్నర్షిప్ ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తా అనేది మేము మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు చూసినాం. శాంపిల్ ట్రిప్, వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇది ట్రైలర్ మీకు, ఓకే మీకు అసలు రీల్ ఎక్కడ ఉంటుంది అంటే ఫౌండర్స్లో ఉంటుంది, మీరు రండి అన్నారు అన్నమాట. పోయి ఆయన ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా అసలు ఎలా ఉంటుందని అనిపించింది నాకు. ఆసమ్ కార్పొరేషన్ అండి. ఇప్పుడు ఆంబే కార్పొరేషన్లో నాకు బాగా నచ్చిన ఒక ఏంటో తెలుసా, మనము అంటే ఎవరైనా మనం ఏంటంటే కాలంలో మార్పులు జరుగుతుంటే మనం వెనకాల పోతుంటామా. ఓకే ఇప్పుడు ఏ వస్తుంది మనం కూడా నేర్చుకుందామని మనం అనుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం నేర్చుకుందామని అంటే ఇది కంపెనీ ఆల్రెడీ తెలుసుకొని ఎదురొస్తుంటుంది అనమాట. దీని తర్వాత ఏమొస్తుందని తెలుసుకుంటుంది కంపెనీ. సో అటువంటి టెక్నాలజీ ఉన్న కంపెనీ. నేను ఆంబే గురించి చెప్పాలంటే ఇలా మైక్ పట్టుకొని ఆల్మోస్ట్ నేను ఒక 3 days 4 days చెప్పగలుగుతాను. బికాస్ ఐ డిడ్ దట్ ఓన్లీ. అంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 6 months ఈ కంపెనీ గురించి ఎలా అనాలిసిస్ చేశాను. ఓకే 3,000 కంపెనీలు 3,000 కంపెనీకి ఆడిట్ చేసిన వ్యక్తి
ఓకే, సో అమెరికన్లో టాప్ ఆడిటర్ అనమాట, అతని పేరు ఇప్పుడు ఐడియా రావట్లేదు. అలాగే అతను లాంటి వాళ్ళే ఈ కంపెనీకి సల్యూట్ చెప్పారు. ఎందుకంటే రూపాయి కూడా అప్పులు లేని కంపెనీ ఇది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంపెనీ పెట్టాలంటే ఐపీఓ రిలీజ్ చేస్తారు. ఓకే, 70-80% జనాల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు, రైట్? ఓకే, అటువంటి ఒక్క రూపాయి కూడా కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకున్న కంపెనీ ఏదైనా ఉంది అని అంటే అది ఆంబే కార్పొరేషన్ మాత్రమే. ఓకే, అటువంటి కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి పార్ట్నర్షిప్? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? మనకు ఎందుకు ఇవ్వాలి పార్ట్నర్షిప్? వాళ్ళు ఏమన్నారు తెలుసా? దానికి అదే క్వశ్చన్కి వాళ్ళు ఏమన్నారంటే, మా ఆకలి తీర్చింది ఈ కంపెనీ, ఆకలి ఉన్నోడి చేతులు మేము పెడతాము, మీరు ఆకలి తీర్చుకొని ఆకలి ఉన్నోడి చేతులు మీరు పెట్టండి, అంతేగాని ఆకలి లేనివాడికి ఇది ఇచ్చేది కాదు. అందుకని యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పీపుల్, వీ హ్యావ్ టు చెక్ ద హంగ్రీనెస్ అనమాట. వాళ్ళకి ఆకలి ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అలాంటి అదే ఇప్పుడు 1,04,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎందుకు 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ మనకెందుకు ఇవ్వాలి పార్ట్నర్షిప్? వాళ్ళకు ఎంప్లాయీస్ లేరా, లేదా వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి తీసుకోలేరా? తీసుకోగలుగుతారు. బట్ దాన్ని ఎందుకు అంటే, సో వాళ్ళొక శపథం చేసుకున్నారు. వాళ్ళు ఏమి అంటే, లేని వాడికి కూడా ఆశ ఉంటే ఆశ తీర్చుకోగలగాలి, రైట్? అంటే ఆకలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బిజినెస్ చేసే సిచ్యువేషన్లో లేనప్పుడు నా లైఫ్ అయిపోతుంది కదా. బట్ ఈ అవకాశం వల్ల ఈరోజు ఓకే, ఒక కంపెనీలో డైరెక్ట్ పార్ట్నర్, ఇప్పుడు మన ప్లాట్ఫామ్స్ అంటే డైరెక్ట్ పార్ట్నర్ విత్ ఆంబే కార్పొరేషన్. ఓకే, వాళ్ళ ప్రాఫిట్స్లో షేర్ ఇస్తుంది. సో ఇటువంటి కార్పొరేషన్లో ఉన్నామండి. ఈ కార్పొరేషన్ గురించి తక్కువ అంచనా వద్దు. ఎవరైనా మాట్లాడితే చిన్న నవ్వండి అంతే. నవ్వి తీసుకొచ్చి మీ అప్లయన్స్ ముందు కూర్చోబెట్టండి, ఈ కంపెనీ గురించి అవేర్నెస్ చేయండి. మన బ్రాండ్ని మనమే సెట్ చేసుకోవాలి. మనం ఎంత క్వాలిటీ బ్రాండ్స్ ఉన్నాయి, హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు ఈరోజు ఇంకా న్యూట్రియా సప్లిమెంట్ లేకపోతే రైట్. నేను డాక్టర్ శ్యామ్ గారిని మీరు చూస్తారు కదా, చీఫ్ సైంటిస్ట్ ఫర్ ఇండియా. ఆయన ఏమంటున్నాడు, నేను చెప్తుంటే ఎస్ యూ నాట్ ఎలోన్, వీఆర్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ కనుక పెద్ద ఆర్ఎండి సెంటర్ ఉంది. ఓకే, మేము 700 మంది సైంటిస్టులు ఉన్నాము, మీరు ఒక్కరు కాదు. మీరు మార్కెట్లో వర్క్ చేస్తున్నారు, మేము మా ప్రోడక్ట్ బ్యాక్ వర్క్ చేస్తున్నాము. మీకు ఏ డౌట్ ఉన్నా ఎలాంటిది ఉన్నా మీరు నేర్చుకోండి, మీరు అందరికీ వెళ్ళండి అనేసి అర్థం చెప్పారు. సో ఓకే, సో వండర్ఫుల్ కార్పొరేషన్ అంటే నేను ఈ కార్పొరేషన్ సల్యూట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎకనామిక్స్ గురించి తెలిసిన వాళ్ళని. సో దీని గురించి స్టడీ చేసి, సో నేనేంటంటే ఒక జాబ్ కోసమే చాలా రీసెర్చ్ చేస్తాను కంపెనీని, ఎందుకు ఆ ఉద్యోగం చేయాలని. బట్ ఇది నాకు, నా పిల్లలకి, నా పిల్లలకు కూడా, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కష్టపడుతున్నాను మన ఒక్కరి కోసం కాదు, ఈ కష్టం మన పిల్లలకు కూడా వెళ్తుందండి. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు. ఎంతమంది ఇవ్వగలుగుతారు? నో. బట్ ఈ ఆపర్చునిటీని మీరు ప్లాట్ఫామ్ అయితే మీ పిల్లలు ఫౌండర్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు. ఓకే, మనం ఫౌండర్ ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు ఎమరాల్డ్స్ అవ్వచ్చు, మనం ఎమరాల్డ్స్ అయితే వాళ్ళు డైమండ్స్ అవ్వచ్చు. అక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తెలుసా ఈ బిజినెస్ని. అది ఎంతమందికో తెలియదు చాలామందికి. దాన్నే లెగసీ బిజినెస్ అంటారు. ఇది ఏంటంటే మనం ఒకసారి సృష్టిస్తే ఆటోమేటిక్గా మన పిల్లలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి అంటే ఈరోజు మేము కష్టపడుతున్న ఈ గంట ఇట్ విల్ బి లివరేజ్. ఇది లివరేజ్ అవుతుంది ఎక్కడి వరకు అంటే మా పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా లివరేజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ పాయింట్ అండి. సో నెంబర్ 1 మెంటర్షిప్లో ఉన్నాం. వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఇక్కడ ఈరోజు ఎవరైతే బ్రాండ్ న్యూ పిన్స్ ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్ అని పేరున. ఓకే, సో బ్రాండ్ న్యూ పిన్ నాగలక్ష్మి గారు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడారు, విన్నారు. అద్భుతమైన లేడీ అనమాట. మేము మా పెద్దక్కని పిలుస్తాము, సమ్మక్క సారక్కలు ఉన్నారు ఇక్కడ. ఓకే, సో నాగలక్ష్మి అండ్ మాధవి గారు. సో ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే ఒక్కొక్కరు వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న లేడీ. ఓకే, కొద్దిగా వాళ్ళకి ఇంకా ఫోకస్ చేస్తే మాత్రం ఈజీగా 1,00,000 మంది ఉమెన్స్కి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే బ్రాండ్ న్యూ పిన్ లక్ష్మణ్ సార్. సో మేము మా ఫ్యామిలీ మెంబర్లో 1 ఆఫ్ ది మెంబర్గా ఫీల్ అవుతాము లక్ష్మణ్ సార్ అండ్ శ్రీరామ్ సార్ని. సో అటువంటి పర్సన్ లక్ష్మణ్ సార్ అనమాట. చాలా హంబుల్ పర్సన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి. సో అతని దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే నేను అతను కూడా క్లారిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కుమార్ అండ్ పార్వతి. సో వండర్ఫుల్ అండి. సో నాకు తమ్ముడు లేడు అనే లోటు ఇచ్చిన వ్యక్తి కుమార్ అండ్ పార్వతి. ఓకే, నేను అన్నాను ఏం చేయమని చెప్పన్నా, ఇప్పుడు ఇక్కడ దూకేమన్నా దూకేస్తాను అంతే, అంటే వేరే ఏం లేదు. ఒరే ఆకు అనే దానికి ఛాన్స్ కూడా ఇవ్వనమాట. సో అంత పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి నా టీంలో ఉండటము అదృష్టం. అలాగే నాకు డిఫరెంట్ ఆర్గనైజేషన్ మొత్తం 9 టీమ్స్ ఉన్నాయండి. అంటే నాకున్న అడావుడి, నేను జూలైతో క్వాలిఫికేషన్ స్టార్ట్ చేశాను.
ఆగస్టులో మళ్ళీ అందరు ఈ రైడింగ్లో పెండింగ్ ఉన్నారు. సెప్టెంబర్లో మళ్ళీ మనకు 1 year రికగ్నైజ్ స్టార్ట్ వల్ల నేను ఎక్కువ ప్రమోషన్ చేయలేకపోయాను. 9 ఆర్గనైజేషన్స్ అనమాట. నాకు ఆసమ్ 9 ఆర్గనైజేషన్స్ తోటి నేను కమరల్ కాపోతున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి కుమార్ అండ్ పార్వతి. కుమార్ అండ్ పార్వతి. సో వాళ్ళ కింద ఇప్పుడు ప్రసాద్ అండ్ సౌజన్య అండ్ మల్లారెడ్డి గారు, ఓకే, దివ్య. సో ఇట్లా చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి అది. అలాగే జీవన్ అండ్ ఉదయ్ కిరణ్ వీళ్ళందరూ రాలేకపోయారు ఈరోజు. రైడింగ్ సీజను విజయవాడ సిచ్యువేషన్స్ ఏం బాగోలేవు. అలాగే సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి నాగలక్ష్మి గారు. సో వండర్ఫుల్ టీమ్ అనమాట అది. ఆసమ్ టీం. వాళ్ళందరూ ఒకటే గట్టు మీద ఉంటారనమాట. నల్గొండ గడ్డ మీద ఉన్నారు వాళ్ళు. ఓకే, నాగలక్ష్మి గారు, మాధవి, పల్లవి అండ్ రాజు ఆసమ్ అనమాట. ఓకే, ఒక మామూలు వ్యక్తి కాదు రాజు. సో రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలరని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో అతను ఎలా అంటే ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది. మనం నిన్న ఈడున్నామా మీటింగ్ అని చెప్పినా అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా, ఆ ఫ్లోట్ వాళ్ళకి అంటే ఎవరికి వరదలు వచ్చినప్పుడు సహాయం చేస్తున్నారు. అంత దయాగుణం ఉంటుంది రాజుకి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలంట. నేను అదే చెప్తాను, రాజు ఇక నువ్వు సంపాదించేది అంతా ఫుల్గా సప్లై చేయొచ్చు అందరికీ, ముందు ప్లాటినం అయిపోని చెప్తుంటాను. ఆసమ్ వ్యక్తి. ఓకే, ఒక హానెస్టీ పర్సన్ అనమాట. సో అతని టీంలో ఉన్న హైలైట్ ఏంటంటే అతని టీంలో ఉన్నదంతా లేడీసే మళ్ళీ. ఓకే, సో అంత బాగా ఆ టీంని హ్యాండిల్ చేసే కెపాసిటీ. సో నల్గొండలో మంచి పేరున్న వ్యక్తి అనమాట. సో ఇతను వీళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్స్ కాబోతున్నారు త్వరలో. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మాకు రమేష్ అండ్ హరిత. వాళ్ళు కూడా సేలంలో ఉంటారు. ఈ డేట్ కొంచెం మేము కన్ఫ్యూజ్ ఉండడం వల్ల వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోలేకపోయారు. హరిత, రమేష్. అలాగే బెంగళూరులో సుధాకర్ అండ్ సుమలత. సో వీళ్ళు కూడా ప్లాట్ఫామ్స్ కాబోతున్నారు ఈ ఇయర్. వాళ్ళ టీం ఇంకా చాలా పెద్దది. అక్కడ సతీష్ సార్ అనేసి, సుబ్రహ్మణ్యం గారు, ఓకే, రామ్మూర్తి గారు, ఇంకా అది పెద్ద ఆర్గనైజేషన్. అండ్ ఫోర్త్ టీం వచ్చేసి ప్రభాకర్ అనమాట. ఉన్నాడు. ఓకే, సో సింగిల్ హ్యాండ్ గణేష్ అంట నేను ప్రభాకర్ని. ఎందుకంటే ఒకడే 5 లక్షల బిజినెస్ చేస్తాడు. ఆ సీజన్ వచ్చిందని అంటే అతనికి కూడా ఏమైందంటే ఈ డేట్ కన్ఫ్యూజన్ అవుతున్నారు అందరూ. యాక్చువల్గా 2-3 సార్లు పోస్ట్పోన్ చేసినాము. వాళ్ళు కూడా తిరుపతి డేట్ ఫిక్స్ చేసుకున్నారు అక్కడ 1 month బ్యాక్. సో ఈరోజు వాళ్ళు తిరుపతిలో ఉన్నాడు. అతని ఫీలింగ్ అనమాట పెట్టాడు వాట్సాప్లో. సో ఐఎమ్ సో సాడ్ సార్ రాలేకపోతున్నాను పెట్టాడు. అతను కూడా బీబీఏ యాక్చువల్గా 15% బీబీఏ. వాళ్ళ కింద ఇంకా ఉన్నారు స్టాలిన్ రెడ్డి అని, కిరణ్ కుమార్ గారు. చాలా పెద్ద ఆర్గనైజేషన్. అండ్ కమింగ్ టు 5th ఆర్గనైజేషన్ ఇక్కడే ఉంటారు రఘు సార్ అనేసి. ఆయన కూడా హెచ్ఆర్ మేనేజర్. కొన్ని బిజీ షెడ్యూల్ వాళ్ళకి రాలేకపోయారు. ఓకే, సో ఇది చాలా పెద్ద టీం ఉంది. ఇంకా 9 మంది దాకా ఉన్నారు. టైం షార్టేజ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అద్భుతమైన మెంటర్షిప్లో ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా ఎల్వైస్లో చూసాను. మేము నిన్న పార్ట్నర్షిప్ కూడా వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ ఎల్వైస్లో వచ్చిన వాళ్ళని చూసినాం. కానీ మన అంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న టీం ఎక్కడా లేదు. ఓకే, అటువంటి కిరాణ్ అండ్ పూజ టీం ఎలా ఉంటుందని ఇక్కడ చూశారు కదా, యూనిటీ. ఓకే, ఎక్కడ జరిగిన 9 మంది 10 మంది ఉండాల్సిందే. ఓకే, దుమ్ము లేపేశారు చూశారు. ఓకే, ఈ చూస్తే ధనలక్ష్మి, నాకు ధనలక్ష్మి మేడం స్పీచ్ అంటే మహా ఇష్టం. ఓకే, ఎలా ఉంటారంటే అలా ఉండాలి. ఆ గురుపు లేకుంటే ఏదైనా పడుకుంటున్నావు కానీ లేపేటోళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. సో అలాగా అంత అద్భుతమైన స్పీచ్ ఉంటుంది ధనలక్ష్మి మేడం అండ్ శ్రీనివాస్ సార్. సో మేము చాలా ఇన్స్పిరేషన్ అయ్యాము. ఆ తర్వాత నెక్స్ట్ రమణ గారు. సో ఐఎమ్ వెరీ చాలా నేనైతే బిజినెస్ స్టార్టింగ్ ఉన్నప్పుడైతే చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇప్పటికీ ఇన్స్పైర్ అవుతున్నాము. బట్ కానీ ఆ సిస్టమేటిక్ ఇలా ఉండాలా, సిస్టమేటిక్ ఇలా ఉండాలనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ తర్వాత మా జనార్దన్ సార్. సో ఆసమ్ సార్, మీ టాక్స్ అయితే నేనైతే ఎప్పుడైనా మీ ఓపెన్ మీటింగ్ ఉందంటే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు, సార్ మాత్రం హైలైట్స్ ఉంటుంది క్లాస్ అని చెప్పేసి చాలా నీట్గా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఆయన మాట్లాడుతున్న చాలా డెప్త్ ఉంటుంది. మీరు ఎంతమంది గ్యాప్ చేస్తున్నారో తెలియదు కానీ సో ఆ డెప్త్ ఉంటుంది అనమాట. సైన్స్ అంటే వెల్త్ అంటే లిటరసీ గురించి కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కానీ ఎంత డెప్త్ ఉంటుంది అంటే అంత డెప్త్ ఉంటుంది. ఇంకా ఫైర్ బ్రాండ్. ఓకే, అద్భుతమైన బ్రాండ్ ఇక్కడ ఉన్నారు. ఓకే, మీరు యాక్చువల్లీ ఇంత మంట చూపిస్తే చాలు. ఓకే, దాన్ని ప్రపంచం ఇప్పుడు హనుమంతు తోకడికి ఇంత అంటించారు కదా. అప్పుడు హనుమంతు తోకడికి ఇంత అంటి సేవ్ అయిపోయింది, లంక మొత్తం కాలిపోయింది. సేమ్ పర్సన్ అనమాట. ఓకే, మీరు ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్లోకి రమ్మన్నాం అంటే కిందకి ఏమన్నాడు, హైదరాబాద్ నాదే అనేసాడు అనమాట. ఇప్పుడు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద టీంలు మనం కూడా ఫీల్ చేయాలి. సో అద్భుతమైన లీడర్ అండి. ఆ ఫైర్ ఉన్న బట్టే టీంని అంత బాగా లీడ్ చేయగలుగుతున్నారు. అంత బాగా సక్సెస్ ఉంది. ఏపీ తెలంగాణలో బిజినెస్ లేదు అనగానే ఆ
దాని యొక్క స్పీడ్ ఉందని నిరూపించిన వ్యక్తి. సో థ్యాంక్ యూ సార్ ఈరోజు మీరు వచ్చినందుకు. నెక్స్ట్ ఆ తర్వాత ఓకే సో టాల్ బాయ్ రమ్య లవ్లీ కపుల్ అనమాట. వాళ్ళు చూసినప్పుడు ఇంత ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు సైడ్కి వెళ్ళేసి, అది ఏంది ఇంత లవ్లీగా ఉండాలి ఆ కపుల్ అంటే. రైటే కదా సార్? సో చాలా లవ్లీగా చాలా ఫ్రెండ్లీగా, అంటే ఇక్కడికి వస్తే ఇదంతా మందే మన వల్లనే అంత ఫీలింగ్ నేను అతను చూసినప్పుడు అతని కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అలాగే యంగ్స్టర్ ఓకే శ్రీరామ్ సార్ తర్వాత మళ్ళీ యంగ్స్టర్ ఎవరు వస్తారా అని చూసినాము, అలాంటి యంగ్స్టర్ మళ్ళీ వచ్చాడు. ఓకే ఈ బిజినెస్లో అదే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు కదా. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మీ ఇద్దరం, గురువు అనుకుంటాం అనమాట. ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేయడం కానీ అద్భుతంగా ఉంటుంది. సో అలాగే రాము సుజాత గారు రీసెంట్గా మనకు పరిచయం అయ్యారు. సో వాళ్ళు కూడా కలిసిపోయారు. ఇది అంతా ఒకటే ఫ్యామిలీ అండి. దేర్ ఇస్ నో క్రాస్ లైన్, దేర్ ఇస్ నో అప్ లైన్, నో ఎక్కడ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇస్తాము. ఓకే ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇస్తాము. ఇటువంటి వాల్యూస్ నేర్పించే ఒక కమ్యూనిటీ కానీ, ఇటువంటి వాల్యూస్ నేర్పించే ఒక మెంటర్షిప్ ఈ గ్రూప్ ఎక్కడ లేదు. నథింగ్ బట్ మన ఎల్వైస్ తప్ప. ఓకే సో ఫైనల్గా వరప్రసాద్ గారు, సో ఈరోజు నేను అడిగాను, సో భాష ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకని రాలేకపోతున్నాను అన్నారు. సో ఇంకా మా అస్సాం టీం ఎవరైనా మిస్ అయి ఉంటే థ్యాంక్స్ అండి అందరికీ. అయితే వరప్రసాద్ గారు అయితే నాకు ఒక పేరెంట్ లాగా అనమాట. నాకు శ్రీరామ్ గారు ఫ్రెండ్షిప్, ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నప్పుడు నాకు 9% 12% అయినప్పుడు వరప్రసాద్ గారు పరిచయం చేశారు. కానీ వరప్రసాద్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా నేర్చుకుంది ఏంటంటే లీడర్షిప్. ఓకే ఆ లీడర్షిప్ అనేది నేర్చుకున్నాను. ఓకే అంటే ఒక వ్యక్తితో ఎలా ఉండాలి, అతను బిజినెస్లో ఉన్నా లేకుండా ఎలా ఉండాలి, ఒక రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు నేను అన్నాను అనమాట, సార్ నాకు డైమండ్ అయ్యేంత సార్ అంటే నేను ఫౌండర్ ప్లాట్ఫామ్ అవ్వాలి, ఎమరాల్డ్ అవ్వాలి అంటే నాకు ఇంకా యాటిట్యూడ్ సరిపోవట్లేదు సార్ అంటే, వెనక నేను ఉన్నాగా పాస్టర్ ఉన్నాను ముందుకి, ఆ యాటిట్యూడ్ ఏం కావాలో చెప్పు నేను నేర్పిస్తాను అని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి అనమాట. అసలు ఇక్కడికి వచ్చి మన కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ టీంలో చాలామంది ఫౌండర్ ప్లాట్ఫామ్స్ ఎమరాల్డ్స్ ఉన్నారు. ఓకే సో థ్యాంక్స్ అండి వరప్రసాద్ గారికి. సో వన్స్ అగైన్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ గారు కానీ ఇంకా నా కోపం కానీ, ఎందుకంటే నాలో ఉన్న నెగిటివిటీ మొత్తం ఆయనకు తెలుసు. ఓకే నేను ఎలా బిహేవ్ చేసేవాడిని, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఒక జోన్లో పెరిగినవాడిని అంట, కంఫర్ట్ జోన్లో పెరిగేవాడిని. ఎదుటి వ్యక్తిని నమ్మేవాడిని కాదు, ఎదుటి వ్యక్తులతో మాట్లాడేవాడిని కాదు. అంత కోపంగా ఉన్నవాడిని ఈరోజు ఎవరితో అందరితో ప్రేమించే విధంగా చేసిన వ్యక్తి శ్రీరామ్ గారు. సో ఈ మెంటర్షిప్లో ఉండి ఎవరైనా సక్సెస్ అవుతారండి, ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అవుతారు. సో అటువంటి మెంటర్షిప్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు అండ్ పూజా మేడం. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంట్లో ఎలా ఎంజాయ్ చేసావు? ఈ మైక్ మా ఇక్కడ వచ్చిన మాట అంటే నేను వదలడానికి అవ్వదు. మేము అక్కడ కూర్చున్నాం అనుకున్నాను, నీకేంటి సేపు మాట్లాడుతున్నాను అనుకున్నాను. అలా ఉంటుంది మైక్. వేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి నేను ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతానని, ఇంకా నా జన్మలో నేను ఫ్లైట్ ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు. తను కష్టపడి చాలా బాగా తన బిజినెస్లో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినా తను కష్టపడి నన్ను ఫ్లైట్ ఎక్కించాడు. నా కోసం మాత్రమే పనిచేస్తాడు ప్రతి క్షణం కూడా. అది నేను ఆ దేవుడికి కూడా తెలుసు, ఆయన చేస్తున్నాడంటే అది నా కోసం మాత్రమే. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది, అలా ఫ్లైట్ వెళ్తుంటే ఆ దిగుతుంటే అసలు నాకు అది నేనేనా అని కొన్నిసార్లు ఇంత మంచి లైఫ్ నేనేనా పొందేది అని అనుకున్నాను. వన్స్ మేము ఇక్కడ మదురైలో దిగాక వాళ్ళు అమ్మే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళు మాకు హారతి ఇవ్వడం కానీ, మేము రూమ్లోకి వెళ్ళక ముందుకే మా లగేజ్ రూమ్లో ఉంది. అసలు ఆ రూమ్ ఉంది ఒక అద్దాల మేడ, చాలా బాగుంది. చాలా నేను అలాంటి లైఫ్ పొందుతానని అనుకోలేదు. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము, కిందికి వచ్చాము. అన్లిమిటెడ్ ఫుడ్, ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్, అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, స్వీట్ ఐటమ్స్ కావచ్చు, అన్నీ ఒక్కొక్క ఐటమ్ ఒక 10-15 రకాలు ఉంటాయి. అన్ని ఐటమ్స్ కాబట్టి ఒక 200 ఐటమ్స్ ఉంటాయి. ప్రతిరోజు టిఫిన్స్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్స్ కావచ్చు. అసలు చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ అన్నది. ఒక అంటే ప్లాటినం అయిన వాళ్ళకి ఆమె ఒక ఫ్రూట్ ఇస్తుంది. ఆ ఫ్రూట్ ప్లాటినం అయిన వాళ్ళు తింటేనే ఆ ఫ్రూట్ యొక్క ఇది
మీరందరూ వింటేనేమో రాలేదు. మీరు ఎఫెక్ట్ పెట్టి మీరు ఆ ఫ్రూట్ని తింటే దాని టేస్ట్ ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది. డైమండ్ చెప్తే పద్మ మేడం గారు డైమండ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మేడం గారు ఎవరో అన్నారు, నేను మా హస్బెండ్ పక్కన క్యారీ బ్యాగ్ లాగా నేను వెళ్ళద్దు, నేను తనకు నేను టూర్ ఇచ్చేటట్టు వెళ్ళాలి అని. అలా ఒక్కసారి మీ హస్బెండ్తో మీరు టూర్కి వెళ్ళారంటే మీరే ఆ బిజినెస్ అంతా తీసుకొస్తారు. మా సార్కి ఏం డ్రీమ్ ఉందో తెలుసా? కొంచెం ఏజ్లో పెరిగింది కదా, అక్కడ జీన్ ప్యాంట్ వేసుకుంటే ఎవరు కల్చర్ ఒప్పుకోరు, కానీ జీన్ ప్యాంట్ వేసుకోవాలనే డ్రీము ఈ క్లయింట్ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అక్కడ మొత్తం కూడా జీన్స్ ప్యాంట్ మీద తిరిగింది. సో నెక్స్ట్ సీయూ బ్యాంకాక్ అయినా, సో కంపల్సరీ బ్యాంకాక్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. సో బ్యాక్ థ్యాంక్ యూ.